హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం పోకో F6 మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. నిజానికి ఈ మొబైల్ ని చైనాలో రెడ్మీ టర్బో 3 మొబైల్ పేరుతో అయితే తీసుకొస్తున్నారు. కానీ ఇండియాకి వచ్చేప్పటికి మరియు గ్లోబల్ గా వచ్చేప్పటికి మాత్రం పోకో F6 పేరు మీదనే తీసుకొస్తారు. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ అయితే వేస్తున్నాను. ఒక్కసారి మీ ప్రైస్ గెస్ చేసి కమెంట్ లో అయితే చెప్పండి. నేను ఇప్పుడు వచ్చేస్తాను. మీ గెస్సింగ్ అయిపోయిందా? ఇక ప్రైస్ నాకు చెప్పమంటారా? ఈ మొబైల్ ప్రైస్ కేవలం 23,500కి, అది కూడా చైనాలో మాత్రమే. స్పెసిఫికేషన్ చూసారు కదా, అదిరిపోయాయి కదా. ఇదే ప్రైస్కి ఇండియాకి వస్తే కనుక సేల్స్ సునామీ. ఇక ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మొబైల్ చైనాలో రెడ్మీ టర్బో 3 పేరుతో వస్తుందని. ఈ బాక్స్ పైన కూడా మనకి రెడ్మీ టర్బో 3 అని రాసి ఉంటుంది. ఇక అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది. బాక్స్ పైన మనకి రెడ్మీ టర్బో 3 అని రాసింది కూడా ఉంది. ఇది వచ్చేసి 16GB వేరియంట్. ఇక బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక చిన్న బాక్స్ ఉంది. ఇందులో బ్లాక్ కలర్ అయితే కేసు ఉంది. ఇది నాకేం నచ్చలేదు. దాని కింద కొంచెం పేపర్ వర్క్ ఉంది. దాని కింద మొబైల్ ఉంది. మొబైల్ కింద మనకి 90W ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ అయితే నాదైతే కాదండి. పెద్ద యూట్యూబర్లకు పంపించినట్టుగా నాకేం ఫ్రీ యూనిట్ పంపించారు. ఒకవేళ నేను డబ్బులు పెట్టి కొని చేద్దామన్నా కూడా అంత బడ్జెట్ నాకైతే లేదు. ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ కోసం చూస్తే కనుక ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ మొబైల్ ఇండియాకి పోకో సిరీస్లో వస్తే కనుక 30,000 నుంచి 32,000 మధ్యలో అయితే తీసుకొస్తారు. ఒకవేళ కొన్నిసార్లు ఆఫర్లో మీకు 26,000-27,000 కూడా వస్తుంది. అప్పుడు వస్తే కనుక బెస్ట్ మొబైల్ అవుతుంది. ఈ స్పెసిఫికేషన్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే దాదాపు 500 వీడియోస్ దగ్గరలో ఉన్నాము. సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువగా ఉన్నారు. వస్తున్నారు, వీడియో చూస్తున్నారు, వెళ్తున్నారు. వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. మళ్ళీ సెకండ్ టైం కూడా వస్తున్నారు, చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నచ్చితేనే కదా సెకండ్ టైం ఏదైనా చూస్తాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు సపోర్టివ్గా ఉన్నట్టు ఫీల్ అవుతాను, అలాగే ఎంకరేజ్ చేస్తున్నట్టుగా భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీని మనం పెంచుకుంటే కనుక మనకి రివ్యూ యూనిట్స్ కూడా వస్తాయి. మనం జెన్యూన్గా ఫుల్ రివ్యూస్ అయితే చేసేద్దాం. మొదటిగా డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ ఫిట్నెస్ ప్రొటెక్షన్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్, అలాగే చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే వాడారు. ఇక కెమెరా విషయానికి వస్తే మాత్రం సేమ్ పాత దానిలాగే అనిపిస్తుంది, మార్పేం చేయలేదు. మనకి రెడ్మీ నోట్ 12 ఎలా ఉంటుందో, పోకో M6 Pro ఎలా ఉంటుందో సేమ్ అదే డిజైన్ అయితే తీసుకొస్తున్నారు. పైన వైపు వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. కింది వైపు వచ్చేసి మనకి Type-C కేబుల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఒక స్పీకర్ అయితే ఉంటుంది. 3.5mm జాక్ అయితే లేదు. ఇయర్స్ ఎంత వస్తుంది, మెమరీ కార్డ్ ఎక్స్ట్రా పెట్టి ఆప్షన్ అయితే లేదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా ఉంటుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఫర్ ద ఫస్ట్ టైం పోకో మొబైల్లో IP64 వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. 1.5K రెజల్యూషన్, 2400 స్పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. రెడ్మీ మొబైల్స్లో కానీ పోకో మొబైల్స్లో కానీ డిస్ప్లే అయితే బాగుంటుంది. ఈ మధ్య కొంచెం కేర్ అయితే తీసుకుంటున్నారు మంచి డిస్ప్లేలు వాడడానికి. హైరేస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది, అలాగే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈసారి అయితే వీళ్ళు కొత్త ప్రాసెసరే వాడారు, స్నాప్డ్రాగన్ 8S Gen 3. ఇది వచ్చేసి 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ వస్తుంది. Android 14 మీద రన్ అవుతుంది. అలాగే 2+3S అప్డేట్స్ కూడా ఇస్తారు. బేస్ వేరియంట్ 12GB 256GB కేవలం 23,500కి చైనాలో అయితే వస్తుంది. అదే ఇండియాకి వచ్చేప్పటికి బేస్ వేరియంట్ 8GB వస్తుంది. ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మొబైల్ అయితే గేమింగ్ కి చాలా బాగుంటుంది. ఈ మొబైల్ ని సామ్సంగ్ A సిరీస్ తో కంపేర్ చేయడానికి అస్సలు వెళ్ళలేదు. మొబైల్ ఈ ప్రాసెసర్ తో Android 2లో 17 lakh అయితే స్కోర్ చేసింది. ఇది ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ 8 Gen 2 కు ఈక్వల్ అని చెప్పొచ్చు. BGMI, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్సే కాదు, హ్యాక్ లేకుండా 4 years వరకు మొబైల్ వాడాలనుకునే వాళ్ళు ఇలాంటి ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ ని చూస్ చేసుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. 50+80MP, ఫ్రంట్ వచ్చేసి 20MP కెమెరా అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LYT600 సెన్సార్ అయితే వాడారు. లో లైట్ లో కూడా ది బెస్ట్ ఫొటోస్ అయితే తీస్తుంది. ఇక ఇది ఉపయోగించి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే OIS కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే వాడారు. ఇది డే టైంలో ఫొటోస్ బాగానే తీస్తుంది. నైట్ టైంలో కొంచెం బ్లర్గా సాఫ్ట్గా వీడియోస్ అయితే తీస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 20MP. రెడ్మీ వాళ్ళ ఫోన్లలో మాత్రమే ఎక్కువగా ఈ సెన్సార్ కనిపిస్తుంటుంది. పోకో F9 మొబైల్ నా దగ్గర ఉండేది. అది ఇప్పుడు దాదాపు నేను వాడబట్టి 6 years అయితే అవుతుంది. ఇప్పటికి కూడా బతికే ఉంది. అప్పుడు కూడా దాంట్లో 20MP ఫ్రంట్ ఇచ్చారు. అప్పుడు కూడా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చి ఇప్పటికి కూడా పర్లేదు, బాగానే వస్తుంది. బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జర్. జస్ట్ ఒక 30 minutes లోనే బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది.
మీలో ఎంతమంది పోకో లవర్స్ ఉన్నారో కింద కమెంట్లో చెప్పండి. ఇక ఈ మొబైల్ అయితే ఇండియాకి రావడానికి ఎంత లేదన్నా ఒక 3 months టైం పడుతుండొచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా పడుతుండొచ్చు. ఇక ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏ విధంగా అనిపించాయో కింద కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇక డైలీ కూడా నేను వీడియో చేస్తాను, మీరు సపోర్ట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.